మిత్రులారా, అమెరికాలో ఆవులను విపరీతంగా పెంచుతూ ఉంటారు. అమెరికాలో ఈ ఆవులను మనకలాగా కాదు, విచిత్రంగా పెంచుతారన్నమాట. అది ఎట్లా కూడా చెప్తా. వీళ్ళు ఆవులను జంతువుల యొక్క పదార్థాలను, మాంసాన్ని, రక్తాన్ని ఇచ్చి పెంచుతారంట. అంటే అమెరికన్లు ఆవులకు ఈ జంతు పదార్థాలను, మాంసాన్ని, రక్తాన్ని తినడం అలవాటు చేశారు. అందుకే అమెరికాలో ఆవులన్నీ కూడా దున్నపోతులు ఉన్నట్టు బలంగా ఉంటాయి, ఎక్కువ పాలన కూడా ఇచ్చాయి. అందుకే అమెరికాలో ఈ పాలతో చేసేటువంటి వివిధ పదార్థాల ఉత్పత్తి అయితే విపరీతంగా ఉంటుంది. ఇక ఈ పాల ఉత్పత్తులకు సరిపడా మార్కెట్ అయితే అమెరికాలో లేదు. అందుకే ఈ అమెరికా తమ పాల ఉత్పత్తులను అమ్మడానికి భారత వైపు చూస్తుందన్నమాట. కానీ మన భారతదేశంలో డైరీ పరిశ్రమను వ్యవసాయంతో సమానంగా చూస్తాం. ఇప్పుడు ఈ విధంగా అమెరికా నుంచే పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ద్వారా మన పాల ఉత్పత్తిదారులకు, అంటే మన వ్యవసాయదారులకు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందంట. అది కాకుండా ఈ అమెరికాలో అడ్డమైనటిని కూడా పెడతారు కదా ఆవులుక, మరి ఆ పాల ఉత్పత్తులన్నీ కూడా మనం ఎట్ట తాగుతాము, ఎట్ట తింటాము, మన బిడ్డలకు ఎట్ట పోస్తాము ఆ పాలు కూడా ఎన్ని కూడా ఒకసారి ఆలోచించండి. పైగా మన దేశంలో చాలామంది శాకాహారులు ఉంటారు. పూజలకు వాడతాం, ప్రసాదాల్లో వాడతాం, స్వీట్స్లో వాడతాం. ఈ ఏమన్నా మనం తినగలిగేటినా, తాగగలిగేటినా ఒకసారి ఆలోచించండి. అందుకే మన మోడీ ప్రభుత్వం వాటి దిగుమతిని కరాఖండిగా వద్దని చెప్పి తేల్చి చెప్పేసింది. అది విషయం.